ఎన్నేళ్ళుగా మీరు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? ఏంటి మీరు ఇక్కడ 2009 నుంచి చేస్తున్నామండి. ఇక్కడ ఇది పట్టా ప్రాపర్టీ, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇది, వాళ్ళకి అడిగి ఇక్కడ పెట్టుకున్నాము. 2009 నుంచి మేము చేస్తున్నాము ఇక్కడ. మాకు ఇప్పటివరకు ఎవరు ఏం మాట్లాడలేదు. ప్లస్ నిన్న హైదరాబాద్ వచ్చేసి మాకు నోటీస్ ఇచ్చారు. మాకు నోటీస్ ఇచ్చి ఏమన్నారంటే 24 గంటలు మీకు టైం ఇస్తున్నాము, 24 గంటల్లో మీరు ఖాళీ చేయాలన్నారు. మేమేమన్నామంటే సార్ కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి నిన్న ఒక 3-4 అవర్స్ బతిమాలం ఇక్కడ నుంచి కింద అందరం కలిసి. అయినా కూడా మాట వినలేదు. లేదంటే పొద్దుగాల తీసుకొచ్చి జేసీబీ పెడతామన్నారు. సరే అలాగే సార్ తీసేస్తామని చెప్పేసి మాకు నిన్న సాయంత్రం 4 గంటలకు నోటీస్ ఇచ్చారు. అలాంటప్పుడు 24 గంటలు అయినప్పుడు ఇవాళ సాయంత్రం అయితే 24 గంటలు అవుతుంది. మరి 24 గంటలు కాకుండా పొద్దుగాల ఎట్లా వచ్చి జేసీబీ పెట్టిరు మీరు? మాకు టైం ఇవ్వాలి కదా చదువుకోనికి. ఇప్పుడు 15 లక్షల మాలు మొత్తం రోడ్ పాలైంది. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి భార్య పిల్లల్ని తీసుకొని? నాకు ఉన్నది ఒకటే ఆధారము. నేను ఎవరి దగ్గర వాళ్ళు ఏమైనా మాకు పెడుతున్నారా? లేదంటే మాకు వేరే ఏదైనా దారి చూపించాలి కదా. ఖాళీ చేసేటప్పుడు మీరు పలానా చోట పెట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ ఉండండి అని చెప్పి మాకు దారి చూపిస్తే మేము ఖాళీ చేసుకొని షిఫ్ట్ చేసుకుంటాం కదా. ఇది మాది ప్రాపర్టీ, ఇది మాది ఓన్ ప్రాపర్టీ కాబట్టి మేము దీంట్లో పెట్టుకుంటున్నాము. మీకు చెరువు అయితే 1/2 కిలోమీటర్ బ్యాక్ సైడ్ ఉంది. మీరు అక్కడికన్నా అక్కడ నుంచి సర్వే చేసుకోండి. మేము ఏమైనా కాదంటాం. మీకు ఏమైనా షాప్లో ఏమైనా అడ్డం ఉన్నాయా? అడ్డం ఉన్న షాపులు మేము తీసేస్తామన్నా కదా. మీరు వచ్చేసి అందరినీ తీసుకొచ్చి మొత్తం కులగొట్టుకుంటూ వెళ్తే మా పరిస్థితి ఏంది? ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు భరిస్తున్నారు? మేమే కదా భరించేది, మీరైతే ఇవ్వట్లేదు కదా. అలాంటప్పుడు మరి అక్కడ మీనాక్షి ఉంది, మీనాక్షికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? రామనాయుడు స్టూడియో ఉంది, దానికి ఎందుకు ఇవ్వలేదు? పక్కన డంపింగ్ యార్డ్ ఉంది, దానికి ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి మొత్తం వెళ్ళాలి. మళ్ళీ ఇవన్నీ ఎందుకు తీయట్లేదు? కావాలంటే వెనక మొత్తం వెళ్ళండి. ఒక అతను చెరువులో 14 ఎకరాలు కబ్జా చేసుకున్నాడు, మరి దాది ఎందుకు తీయట్లేరు? మరి ఇవన్నీ కంట్లో కనిపించవా? మేము చిన్న చిన్న షాపులు పెట్టుకొని మేము బతుకుతున్నాం, మాదే కంట్లో కనిపిస్తాయా ఏంది? మరి ఇక్కడ నుంచి వైన్స్ కాడ మొన్న దాకా నోటీస్ ఇచ్చిండు, అది ఎందుకు తీయలేదు? మరి ఎందుకు తీయలేదు? అది కూడా 2019లో ఉంటున్నాము మేము. బతకడానికి పెట్టుకున్నాము. మా ఆధారం అదే ఉండే. ఇప్పుడు మొత్తం తీసేసి రోడ్ల మీద మేము నించుంటున్నాము.